శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 16వ తేదీ జూలై 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు. 3 గ్రహాల యొక్క అనుకూలత బాగుంటూ లాభంలో రాహు యొక్క స్థితి, పెద్ద మెట్టు పెరుమాళ సేవ అంటాం కదా, అలాగే ఇక్కడ అసలైనది లాభము. ఈ లాభంలోనే దీర్ఘకాల సంచార గ్రహం ఉంటూ పాపగ్రహం ఉంది. మొండి బాకీలు వసూలు చేస్తుంది. ఎంత కష్టమైనటువంటి బాకీ అయినా అసలు రాదండి. అవతల వాళ్ళు చాలా పేచీలు పెడుతున్నారు, 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నారు, ధనం వసూలు చేసుకోవడం మాకు కష్టం అన్నలాంటి పరిస్థితుల్లో కూడా మీకు ధనం వసూలు అవుతుంది. కోర్టు కేసుల విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాలలోనూ మీకు అనుకూలంగా ఉంది. మీ మాట తీరు బాగుంది, గృహంలో ఐకమత్యం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే విద్యార్థులకి కూడా విద్య చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. విద్య పట్ల చెప్పదగినటువంటి అంశాలుగా తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాల విషయంలో, కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది ఎప్పటికీ జాగ్రత్తగా ఉండవలసిన అంశమే. ఇప్పుడు ఈ గ్రహస్థితుల యొక్క పరిస్థితులు అసలు బాలేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శని గారికి స్తోత్రపారాయణాలు చెయ్యండి. వీలైతే ఒకసారి తైలాభిషేకం చేయించండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, గురువు ఆలయానికి వెళ్ళండి, శనగలు దానం చెయ్యండి. మరింత అనుకూలత మీకు సిద్ధిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి అన్ని విధాలా బాగుంది. రాశి బాగుంది, లాభం బాగుంది, దశమం కూడా బాగానే ఉంది, ద్వితీయం బాగుంది, తృతీయం బాగుంది. ఇంకా ఏమి కావాలండి? ఇన్ని రకాలుగా బాగుంటున్నప్పుడు అన్ని అంశాలు కూడా వీరికి అభివృద్ధి పదంలో కనిపిస్తున్నాయి, ఆత్మ సంతృప్తి ఉండే విధంగా కనిపిస్తున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మీ మాట తీరు బాగుంది, పరపతి బాగుంది, అలాగే ఒక పెద్ద మనిషిగా మీరు గౌరవింపబడతారు. ఎక్కడికి వెళ్ళినా మీదే ప్రథమ తాంబూలం అవుతుంది. సంపదలు వనగూరుతున్నాయి, గృహంలో ఐకమత్యం బాగుంది, మీ మాట పరపతి విపరీతంగా పెరిగి ఒక మాట చెప్తే పనులు అయిపోయేటట్టుగా తయారవుతోంది. ఇలా ఎన్నో రకాలుగా బాగుంది. జీవిత భాగస్వామి బాగున్నారు. అలాగే జీవనానికి సంబంధించి ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, వృత్తి చక్కగా ఉంది. ఈ వృత్తి, ఉద్యోగ, వ్యాపార విశేషాంశాలన్నింట్లలోనూ ధనలబ్ధి కలుగుతూ ఉంది. వస్త్ర లాభాలు ఉన్నాయి, వస్తు లాభాలు ఉన్నాయి, ఆభరణాల కొనుగోలు ఉంది, మీ జీవితాశయం నెరవేరుతుంది అనేటట్టుగా గ్రహస్థితులు ఉన్నాయి. ఒక మంచి ఆశయాన్ని ఏర్పాటు చేసుకోండి, దాని ప్రకారంగా కృషి చేస్తూ వెళ్ళండి. అనేక విధాల మీకు ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు కుదరడమే కాదు, అలాగే పబ్లిక్ రిలేషన్స్ పెరగడమే కాదు, అన్ని విధాలా బాగుంది. ఒకటి అని కాకుండా మనశ్శాంతిగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ పారాయణని మటుకు విడవకుండా చేస్తూ ఉండండి. ఇది ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను, తప్పనిసరిగా చేసుకోండి. శుభం. మిథున రాశి వారికి మంచి గ్రహస్థితుల సంచారం జరుగుతోంది. ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. రాశిలో ఉన్నటువంటి గురువు గారి వల్ల సర్వత్రా శుభకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే శుక్రాచార్యుల వారి వల్ల విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడము, జాగ్రత్త చేసుకోవడము, మీ స్థానచలనం, మీకు అనుకూలమైన స్థానచలనం ఉండడము, ఇలాంటివన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో మీ యొక్క సమర్థత అనేది గుర్తింపబడుతుంది పై అధికారుల చేత. అయితే ఉద్యోగ జీవితంలో కొంచెం మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం యోగా చెయ్యండి, మీరు సక్సెస్ అవుతారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది కదా అని కోర్టు కేసులలోనూ ఇంకా ఇతరత్ర ఆస్తి తగాదాల విషయంలోనూ అన్నదమ్ములతో ఒకవేళ గనక మీకు విభేదాలు ఉన్నట్టయితే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి కదా, లేక అన్నదమ్ముల సహాయ సహకారాలు ఇప్పుడు బాగుంటున్నట్టుగా ఉన్నాయి కదా, ఈ సమయంలోనే మనం ఆస్తి వ్యవహారాలు కూడా, ఈ పంపకాలన్నీ కూడా సెటిల్ చేసుకుందామా అన్న ఆలోచనలు పెట్టుకోకండి. ఆస్తులకి సంబంధించిన సెటిల్మెంట్లు ఇప్పుడు ఏవి జరగడం అంత మంచిది కాదు అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. సకల దేవతల ఆశీస్సులు కావాలని మనిషి కోరుకుంటాడు. అయితే తన ఇష్ట దేవత ఎవరైతే ఉన్నారో లేదా గురువు ఎవరైతే ఉన్నారో వారికి ప్రార్థించడం ద్వారా సకల దేవతల యొక్క ఆశీస్సులు దొరుకుతాయి.
అందరికీ వెళ్ళి చెయ్యక్కర్లా, ఒకళ్ళకి చేసినా కూడా ఇక్కడ అందరి ఆశీస్సులు దొరుకుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశికి అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. ఉద్యోగ జీవితం బాగుంది అని చెప్పాలి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది అని చెప్పాలి. స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నం బాగుంది అని చెప్పాలి. మిగతా అంశాలు అంతగా కలిసి వచ్చేటట్టుగా అయితే లేవు. భగవంతుడికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, ఓర్పు కలిగి ఉండండి. గురువు గారి యొక్క రాశి మార్పు అతి త్వరలోనే జరగబోతోంది కాబట్టి మీ జీవితాశయం నెరవేరే దిశగా గురువుగారి యొక్క ప్రయాణం ఉంది. కాబట్టి మీరు ఏవైతే ఇది నా కళ, ఇది నేను సాధించాలి అనే ఎయిమ్స్ మీకు ఉన్నాయో వాటిని చేపట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని చిన్నగా వాటి ఏర్పాట్లలో ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి వారికి జాగ్రత్తలతో కూడుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. ఈ జాగ్రత్తలు ఎలాంటివి అంటే ఆరోగ్య రూపంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా ధనము ఖర్చు పెట్టేటప్పుడు, ముఖ్యంగా వ్యాపారం మీద ఖర్చు పెట్టేటప్పుడు లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించుకుంటూ వెళ్ళాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో ఏదైనా మీరు ధనాన్ని పెట్టినా లేదా ఒక మాట సహాయం చేసినా, ఎటువంటి ఉపకారం చేసినా అది అంత అక్కరికి రాకపోగా ఎందుకు చేశాం వీళ్ళకి సహాయం అనేటటువంటి తలనొప్పి మీకు చుట్టుకుంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయ పరంగా మీకు లబ్ధి కలుగుతుంది అని ఎవరైనా చెప్పినట్లయితే నమ్మి మీరు వెళ్ళకండి. రాజకీయ నాయకుల జోలికి వెళ్ళకండి. మీకు స్నేహాలు ఉంటే అంతవరకే చూసుకోండి. ఈ సమయంలో రాజకీయ నాయకుల ద్వారా కానీ లేదా సంఘంలో పెద్ద మనుషులుగా కొంచెం పరపతి ఉన్నవారు కానీ మీకు ఏదన్నా సహాయ సహకారాలు అందిస్తారు అని చెప్పి ఆశించి మీరు వెళ్ళడం వల్ల మీకు రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఇవాళ వాళ్ళు మీకు పని చేస్తామని హామీ ఇస్తారు. వాళ్ళు మీ పని నెరవేర్చేలోగా మీరు వాళ్ళకి 100 పనులు చేయాల్సి వస్తుంది. ఇక్కడ గ్రహస్థితులు అలా ఉన్నాయి. ఇక్కడ రాశి బాలేదు, సప్తమము బాలేదు, అష్టమము బాలేదు. చాలా చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఎవరిని నమ్మవద్దు, ఎవరి దగ్గరకి వెళ్ళి యాచించద్దు. ఈ పనులు మాకు చేసి పెట్టండి అని. ఏది ఎప్పటికి ఎలా అవుతే అలా అవుతుంది. మీరు వెళ్ళి యాచించేది భగవంతుడి ముందర యాచించండి. గురువుగారు అక్కడ లాభస్థానంలో కూర్చుని మిమ్మల్ని చక్కగా ధనం వచ్చే విధంగా, మీరు చేస్తున్నటువంటి కృషికి సత్ఫలితాలు ఇచ్చే విధంగా ఆశీర్వదించడానికి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరు భగవంతుణ్ణి యాచించండి. వెళ్ళి మాకు మంచిగా పనులు అయిపోగొట్టేటట్టుగా ఆశీర్వదించండి స్వామి అని భగవంతుణ్ణి వేడుకోండి. పరిహారాలు చెయ్యండి. ఈ పరిహారాలు కూడా కుజ, రాహు, శని, కేతు ఈ 4 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు అధికంగా చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోవడం, ఆలయానికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటూ పుట్టలో పాలు పొయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి పరిహారంగా తెలియజెప్తూ ఉన్నాను. ఈ రకంగా మీరు ఓర్పుగా ఉండడము, పరిహారాలు చేసుకోవడము, ఉద్యోగ జీవితంలో వచ్చేటటువంటి ఉన్నతిని ఆనందించడము, ఊహించని విధంగా వచ్చిన ధనలాభాలని చేతబట్టుకోవడము ఇలాంటివి చేస్తూ వెళ్ళండి. మీకు ఒకంత ప్రశాంతత ఉంటుంది. మానసికమైనటువంటి దృఢత్వం కలిగి ఒక ఆత్మవిశ్వాసం పెరిగి మీకు నేను నా పనిని చక్కగా చేసుకోగలుగుతాను, భగవంతుడు నా పట్ల ఉన్నాడు, నా యందు భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి అనే ఒక స్థిర చిత్తంతో ముందరికి వెళ్తారు. శుభం. కన్యరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సహకారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సహకారము, నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, దశమ స్థానంలో రవి, ఏకాదశంలో బుధుడు, అసలు అన్ని విధాలా బాగుంది. అన్ని విధాలుగా ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకునే అంశం ఏమిటి అంటే కలపకి సంబంధించిన వ్యవహారము, భూములకి సంబంధించిన వ్యవహారము, అలాగే ఈ పొలాలు, స్థలాలు, ఇళ్ళు ఇలాంటి వాటికి సంబంధించినవి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్కి సంబంధించిన కొనుగోలు అమ్మకాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏవైనా కేసులు, అలాగే పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు, అలాగే పెద్ద మనుషుల పంచాయతీలు, ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే మీరు కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ వాటిని వాయిదా వేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శనిగారితో కలిసిన చంద్రుని యొక్క స్థితి సప్తమ స్థానంలో ఉంది. మంచి ఫలితాలు ఉంటూనే, ప్రజల యొక్క ఆదరాభిమానాలు ఉంటూనే కాస్త మానసిక ఒత్తిడి పెరిగే విధంగా ఉన్నది. కాబట్టి ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మిగతా అన్ని అంశాలు కూడా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, బాగున్న అంశాలు సంతృప్తికరంగా ఫీల్ అవ్వండి, బాలేని అంశాలని బాగుండడానికి ప్రయత్నం చేయండి. దానికి దైవభక్తి కూడా అవసరం కాబట్టి చక్కగా దైవభక్తిని జోడించి పరిహారాలు చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా ఇవన్నీ కూడా మీకు మనశ్శాంతిని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా చాలా బాగుంది. వీరు లలితా సహస్రనామాన్ని విడవకుండా చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే రుణభారాలు తగ్గిపోతాయి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది. ధనధాన్యాభివృద్ధి రస్తు అని మిమ్మల్ని ఎవరైనా దీవించినట్లయితే అది అక్షరాల అమలవుతుంది. అటువంటి కాలం. ఎవరి దీవెనల వరకు మీరు ఎందుకు ఎదురు చూడాలి? సాక్షాత్తు గురువు గారే మీకు ఆశీస్సులు ఇవ్వడానికి నవమ స్థానంలో సంచరిస్తూ ఉండగా గురు సేవ చెయ్యండి, ఆలయానికి వెళ్ళండి. ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు, ధనధాన్యాభివృద్ధిరస్తు. ఈ ఆశీస్సులు మీకు గురువుగారు ఇచ్చేస్తారు, భగవంతుడు ఇచ్చేస్తాడు. ఇక ఎవరి గురించి వేచి ఉండక్కర్లేదు. చక్కగా మీరు భగవంతుని యొక్క సేవ చేయండి. పిత్రార్జితాలు అనుకూలంగా ఉన్నాయి, పితృవర్గరీత్యా అనుకూలంగా ఉంది. నూతన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఆరోగ్యం కూడా చక్కగా సిద్ధిస్తోంది. మిత్రుల సహకారం బాగా ఉంది. శత్రువుల సంఖ్య తగ్గిపోతుంది. మీకు ఎగనెస్ట్గా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండబోరు. అన్ని విధాల అనుకూలతలు ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపారంలో కానీ, ధనలాభాల విషయంలో కానీ అన్ని విధాల చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎంత చెప్పినా తక్కువగా చెప్పాలి అనేటటువంటి ఒక ఆలోచన నాకు వచ్చింది. గ్రహస్థితులు బాలేనప్పుడు గ్రహ బలాలు పెంచుకోండి అని చెప్పడమే ఉత్తమమైన మార్గం. ఎన్నో రకాలుగా గ్రహ బలాలు పెంచుకోవచ్చు. మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఈ రకంగా దానాలు, ధర్మాలు, ధర్మాచరణ, స్తోత్రాలు పఠించడము, అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ఆదాయం ఏదన్నా ఉందా అంటే అది కాస్త ఆగి ఆగి జరగడము, ఇట్లా ఏదో విధంగా మనకి కొంచెం నిరుత్సాహం కలిగేటటువంటి అంశాలు ఉంటాయి. ఈ నిరుత్సాహాన్ని ఉత్సాహం చేసుకోవడానికి పరిహారాలు తప్పనిసరిగా పాటించండి. ఈ పరిహారాల వల్ల మీకు మానసికంగా ఉల్లాసం కలగాలి. మనము ఫలానా చేసుకున్నాము, మనకి బాగుంటుంది, భగవంతుడు అనుగ్రహిస్తాడు అనేటటువంటి మనోబలము, మనోధైర్యము, మానసికంగా ఉల్లాసం, ఉత్సాహం ఇవన్నీ కూడా ఉండాలి. అవి ఉండాలంటే ఆధ్యాత్మిక చింతన పెరగాలి. ఆధ్యాత్మిక చింతన పెరగాలంటే మీ సంకల్ప బలం పెరగాలి. మీ సంకల్ప బలం పెరగాలి అంటే మీరు ఖచ్చితంగా దాని మీద ధ్యాస పెట్టాలి. ఇన్ని జరిగితే తప్ప మీకు మంచి జరగడం లేదు. కాబట్టి తప్పనిసరిగా యోగా చెయ్యండి. మనస్సుని కేంద్రీకరించండి, మనస్సుని దృఢపరుచుకోండి, సంకల్ప బలం చేసుకోండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, వీలైతే పుట్టలో పాలు పోయండి, భగవంతుని యొక్క ఆశీస్సుల కొరకు వేచి ఉండండి. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి గురువు గారి యొక్క స్థితి చాలా బాగుంది, రాహు గారి స్థితి బాగుంది. ఇప్పుడు చాలా రోజులుగా ఇక ఇతరత్ర వేరే గ్రహాల యొక్క సంచార విశేషము ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండట్లేదు. కానీ ఈ రెండు పెద్ద గ్రహాల యొక్క స్థితి సంచారము చాలా కాలం ఉంటుంది కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే స్థితిలోనే వీరున్నారు. రాహు గారి ఫలితాలు చాలా బాగున్నాయి, గురుగారి ఫలితాలు చాలా బాగున్నాయి. ఈ రెండు చాలు జీవితాన్ని ధన్యత చేసుకోవడానికి. చక్కగా మీరు ఏమి పనులు చేపట్టి ఉన్నారో వాటి గురించి విశ్లేషించుకోండి, విమర్శించుకోండి. ఏది మంచో అదే నిర్ణయం చేసుకుంటూ వెళ్ళండి. మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్ బాగుంటుంది. రాజకీయ నాయకులు కూడా బాగున్నారు. పితృవర్గ రీత్యా కూడా కొంచెం సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పచ్చు. మరీ అంత ఎక్కువ కాకపోయినా కాస్త
మాట సహాయానికైనా మీ పితృవర్గం వైపు వారు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా మానసిక వ్యధ కలుగుతుంది అనేలాంటి అంశాలని పట్టించుకోవద్దు. గృహము గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో అంత త్వరగా పనులైపోతాయి. ఇప్పుడు గురువుగారి యొక్క దృష్టి ఎంత బాగుంది అంటే సప్తమంలో ఉండి వారు రాశిని చూస్తున్నారు కదా. ఈ రాశిని చూసేటప్పుడు పూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తున్నారు. ఏ విధంగా అనుగ్రహాన్ని ఇస్తారు? అన్ని విషయాలలోనూ ఇస్తారు. రాశిని చూస్తున్నారు అంటే అసలు రాశిను లగ్నమే కదా ప్రధానం జాతకానికి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ రాశిని చూస్తున్నప్పుడు అష్టైశ్వర్యాలు వనగూరడానికి అవకాశం ఉంది ఒక్క ముక్కలో చెప్పాలంటే. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి కూడా ప్రాప్తం ఉండాలి కదా. గురువుగారు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అది మనకి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే ఇస్తున్నారు. కాబట్టి ఈ ప్రాప్తాన్ని మనం పెంచుకోవడానికి భగవత్ చింతనతో ఉండాలి. మన కృషి మనం చేసుకుంటూ భగవంతునికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. మీకు ఎన్నో విధాలుగా బాగుంటుంది, ఉన్నతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి శనిగారి యొక్క స్థితి చాలా బాగుందని చెప్పాలి. అలాగే శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి బాగున్నారు, శనిగారితో కలిసి చంద్రుడు ఉన్నారు. శనిగారు మంచి ఫలితాలు ఇస్తారు, చంద్రుడు మంచి ఫలితాలు ఇస్తారు. కానీ వీళ్ళ ఇద్దరి కలయిక వల్ల మీకు మానసిక ఒత్తిడి పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటూనే ఏవన్నా కోర్టు కేసులున్నా, లేదా పిత్రార్జితాలు పంచుకోవాలన్నా, లేదా అన్నదమ్ముల సహాయ సహకారాలతో ఇతరత్ర ఏ పనులు చేయవలసి ఉన్నా మీ వంతు ధర్మంగా మీరు ఎంతవరకు చేయాలో అంతవరకు నేను ఇంతవరకు చేస్తాను అని చెప్పి మౌనంగా ఉండండి. ఆ చెప్పినంత వరకు చేయడానికి సిద్ధంగండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, సంతానం బాగుంటారు. సంతానం చాలా అద్భుతమైన అందమైన సంతానం కలుగుతారు. ఇప్పుడు గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీల విషయంలో ఒకవేళ భర్తలది మకర రాశి అయినా కూడా అద్భుతమైన సంతానం ఉంటారు. స్త్రీలకి మకర రాశి అయినా కూడా చాలా అద్భుతమైన సంతానం ఇప్పుడు జన్మిస్తారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియజేస్తున్నాను. చాలా అద్భుతమైన అందమైన మంచి వ్యక్తిత్వంతో కూడుకొని ఉన్న సంతానం కలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. వ్యాపారం బాగుంటుంది. ప్రయాణాల విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. ప్రయాణాలు అనుకూలంగా లేవు, పిత్రార్జితం అనుకూలంగా లేదు. ఇవన్నీ కూడా కొన్ని మీరు ఓర్పు కలిగి ఉండవలసిన అంశాలుగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శివారాధన చేయడం వల్ల, గురువు యొక్క విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుటుంబంలో ఐకమత్యత కొరకు ఓర్పు కలిగి ఉండాలి. మీ వంతు కృషి మీరు చేస్తూ ఆ ఐకమత్యం పెంపొందే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో మీకు దైవం యొక్క సహకారం కావాలి. ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకుంటూ మీ కృషి మీరు చేయండి. అన్ని విధాలా మీరు బాగుంటారు. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే గురువు గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు. మరి 3 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పుడు అది యోగంగానే చెప్పుకుంటాం కదా. మరి ఇంకా ఏంటి బాధ అంటే ద్వితీయ స్థానంలో శని చంద్రుల యొక్క కలయిక కుటుంబంలో మానసిక ఒత్తిడి పెరిగేటటువంటి అంశాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. మీకు వృత్తి రీత్యా, ప్రవృత్తి రీత్యా, లేదా వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా కొంత వ్యతిరేకతలు కనిపిస్తూ ఉన్నాయి. వీటి నుంచి మీరు బయటపడాలి అంటే ఓర్పు ప్రధానమైనటువంటి పరిహారంగా చేసుకోవాలి. ఓర్పుగా ఉండాలి. అలాగే మౌనంగా ఉంటాను అని ఒక దీక్ష పట్టండి. ఆ తదుపరి దైవ ధ్యానానికి చాలా వరకు ప్రాధాన్యతనివ్వండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురువు గారి యొక్క పంచమ స్థాన స్థితి నవమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి స్థితి అనే చెప్పాలి. అయితే ఎంత బలంగా గురువు గారి యొక్క దృష్టి ఫలితాలు ఉన్నాయో అంతే బలంగా రాహు యొక్క స్థితి కానీ, శని గారి యొక్క స్థితి కానీ, కుజుని యొక్క దృష్టి స్థితి కానీ ఉన్నాయి. అయితే ఈ పరస్పర విరుద్ధమైనటువంటి భావాల యొక్క పరిణామాలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. మనకి మంచి జరుగుతోందా, మనం చేస్తూ ఉన్నది సజావుగా వెళ్ళిపోతున్నామా మంచిగా,
లేదా మనకి ఏదైనా వ్యతిరేకతలు జరుగుతున్నాయా, మనం ఏమీ తెలుసుకోలేకపోతున్నామా అనే మీమాంసలో పడతారు. పెద్దలని సంప్రదించండి, గురువులని సంప్రదించండి, గురువుల ఆశీస్సులు తీసుకోండి. అలాగే మీ ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో ఆలయానికి వెళ్ళిరండి. చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటూ శుభ ఫలితాలు పెరుగుతాయి. ఇక్కడ చెప్పదగినటువంటి సూచన అది. గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితము, శుభ ఫలితాలు చాలా అద్భుతంగా పెరుగుతాయి. మీరు వెళ్ళి భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారు, గురువు యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారు. దీనివల్ల మీకు ఇంకా ఇంకా సత్వరమైనటువంటి వృద్ధి కలుగుతుంది. సంతాన రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి, రుణభారాలు తక్కువయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా రాతకోతల వ్యవహారాలలో విజయం చేకూరుతోంది. ఇవన్నీ కూడా మీకు మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేసే విషయాలే. అయితే ఈ కోర్టు కేసులు, ఈ వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా దూరంగా పెట్టండి అని చెప్పి తెలియజేస్తూ, శివారాధన చేయండి, శివుడికి అభిషేకం చేసుకోండి. అద్భుతమైనటువంటి మనశ్శాంతి మీకు సొంతం. శుభం. మీనరాశి. మీనరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క శుభ ఫలితాలు చాలా చాలా బాగుంటూ ఉన్నాయి. అలాగే షష్టం బాగా యోగిస్తూ ఉన్న కారణం చేత ధనానికి అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియచెప్పుకోవాలి. కోర్టు కేసులు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, ఏదైనా సరే వివాదాస్పదమైన అంశాలలో అతి జాగ్రత్తగా ఉండాలి. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు మంచి ఫలితాలే ఇవ్వబోనుతారు, కానీ ఇక్కడ శనిగారితో కలిసి ఉన్న కారణం చేత విపరీతమైన మానసిక ఒత్తిడికి గురి అవ్వడానికి అవకాశం ఉంది. ఈ విషయాలలో అతి జాగ్రత్తలు పాటించండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు లేవు. సంతాన రీత్యా కూడా లేవు. ఉద్యోగ రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా కాస్త సడలింపు కనిపిస్తోంది. కాబట్టి అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే దీని నుంచి బయటపడాలి అంటే శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు చదువుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ప్రతి అంశంలో కూడా మీరు ఓర్పు కలిగి ఉండండి. ఎందుకంటే గృహ జీవితంలో ఎప్పుడైతే అంత పూర్తిగా మనకి అనుకూలత లేదో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉండవు. అలాగే భార్యాభర్తల అన్యోన్యత కూడా లేదు. కాబట్టి ఇక ఇతరత్ర మీరు ఏది ఆశించద్దు. అన్నదమ్ములు బాగుంటారు, లేదా తల్లిదండ్రులు బాగుంటారు, లేదా అక్క చెల్లెళ్ళు బాగుంటారు, లేదా బిడ్డలు బాగుంటారు, సంతానము, ఇలా ఎవరు సహాయ సహకారాలు లేకపోయినా నా మానసిక స్థిరమైన చిత్తముతో నేను మానసికంగా దృఢంగా ఉంటాను అనేటటువంటి సంకల్పాన్ని చేసుకోండి. ఇక్కడ నిజానికి అన్ని రకాల వ్యతిరేకతలు ఉంటూ ఉన్నప్పుడు మీకు ఎటువైపు నుంచి కూడా సహాయ సహకారాలు రాబోవడం లేదు. కాబట్టి జాగ్రత్తే. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, మరింత శుభ ఫలితాలు పొందండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.